ప్లానింగ్ అక్రమాలపై రాష్ట్ర వ్యాప్త తనిఖీల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెండో రోజు తనిఖీలు జరుపుతున్నారు. భవన నిర్మాణాల అనుమతుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో సంబంధిత ఫైళ్లు, ఆన్లైన్ అనుమతులు, ఇతర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ సాయంత్రం నాటికి రాజమహేంద్రవరంలో కట్టడాల్లో జరిగిన అక్రమాల నిర్ధారణ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ సీఐ వెల్లడించారు. కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటుందని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు టీటీడీ నుంచి లేఖ అందినట్లు తెలిపారు. త్వరలోనే ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జన్ సున్వాయ్ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 9:30 నుండి రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మహిళల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి టి శ్రీదేవి తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వరకట్న వేధింపులు, ఆస్తి వివాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర సంబంధిత ఫిర్యాదులను సంబంధిత ఆధార పత్రాలతో కలిసి సమర్పించవచ్చని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మహిళలు తమ సమస్యలకు సంబంధిత అర్జీలను సమర్పించేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేశు బయోటెక్ సంయుక్త ఆధ్వర్యంలో 60 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ దూర ప్రాంతాల నుంచి విద్య కోసం విద్యార్థులు, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, వారికి శుద్ధమైన నీటిని అందించాలన్న ఉద్దేశంతో ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. నగరంలో సుమారు 50 లక్షలతో 8 ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లు రామలింగయ్య హోమియో కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి తదితర ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బస్సుల వద్దకు వెళ్లి ఉచిత బస్సు ప్రయాణం గురించి విద్యార్థులను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఇబ్బందులు, ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాలా అని అంశాలను ఆరా తీశారు. మహిళలు ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటే కుటుంబం మరియు సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు కరుణ గోపాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో మహిళల ఆరోగ్యం శక్తివంతం చేసే లక్ష్యంతో స్త్రీ శక్తి పంచకం జరిగింది. కార్యక్రమాన్ని కరుణ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ విశ్వభారతి, డాక్టర్ మనీషా, డాక్టర్ సూరి రఘురాం, డాక్టర్ అనురాధ పాల్గొని మహిళల ఆరోగ్యం, పోషణ, జీవనశైలి మరియు ఆయుర్వేద పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి పద్మవర్మ, రేలంగి శ్రీదేవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయవాణి, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ శ్రీదేవి పిడికిటి, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీమతి మద్దిపాటి రజనీ పాల్గొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం అన్న నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో 95 మంది లబ్ధిదారులకు 55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. అప్పుల భారం జగన్ పుణ్యమే అన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక. పేద మధ్యతరగతి వారికి వైద్య సహాయం నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు మానవత్వంతో సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో ఒకే రోజు 95 మంది 55 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. గడిచిన 19 నెలల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు సుమారు 11 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మన నియోజకవర్గంలోనే ఈ 18 నెలల కాలంలోనే 12 కోట్ల రూపాయలు ఇంత పెద్ద ఎత్తున నిధులు మీకు అందజేశాము అని అంటే ఈరోజు ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎంత మానవత్వంతో మీ అందరికీ పనిచేస్తుందో ఇదే ఒక ఉదాహరణ. ఒక ఆదివారం అని కాదు, ఒక శనివారం అని కాదు, వారం కూడా ప్రతిరోజు కూడా మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు. మీరు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ వైద్యం నిమిత్తం మీరు ఏదో అప్పులు తెచ్చుకుని అప్పులు కట్టడానికి వడ్డీలకి బయట నుంచి తెచ్చుకుని ఆరోగ్యం బాగుపడిన ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పు ఎట్లా తీర్చుకోవాలనేటువంటి బెంగ మీకు ఉండకూడదనేటువంటి ఆలోచనతోటి, మీ ఆరోగ్యం ఇంకా బాగుండాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ ఆరోగ్యం పట్ల వాళ్ళు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులు సామాన్యమైన విషయం కాదు. 18-20 నెలల కాలంలో ఒక్క నియోజకవర్గంలో 12 కోట్ల రూపాయలు ఈవేళ మీ చేతికి అందుతున్నాయనంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 18 నెలల్లోనే ఈరోజు 12 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం చెప్పుకోవడానికి అంటే 6 నెలలకు 8 నెలలకు ఒకరికో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి. 6 నెలలకో 8 నెలలకు ఒకరికి ఇస్తే ఈరోజు మనం వారానికి 60 మందికి, 70 మందికి, 90 మందికి ఇస్తాం. ఎంత తేడా చూడండి. 6 నెలలకి వారానికి తేడా చూడండి. 6 నెలలకి ఒకరికి ఇద్దరికి ఇస్తే మనం వారానికే 90, 80, 100 ఇస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం. గతంలో కూడా చెప్పారు చాలామంది, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కుల కోసం అప్లై చేశాం. ఆ రోజు మన పార్టీ అధికారంలో లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలకి పట్టుకెళ్ళి సీఎంఆర్ఎఫ్ చెక్ నిమిత్తం అప్లికేషన్లు ఇచ్చారు. కానీ అప్లికేషన్లు ఆ కార్యాలయంలోనే పడి ఉండేవి. మళ్ళీ ఆ ఇన్ఛార్జీలు ఈ నియోజకవర్గం వదిలిపెట్టి ఖాళీ చేస్తే ఆ యొక్క అప్లికేషన్లన్నీ కూడా తొట్టలుగా బయటికి మున్సిపాలిటీలకు, బోధుగొట్ల మీదకు, కాలువగొట్ల మీదకు, డస్ట్బిన్లకు పోయినాయి అప్లికేషన్లన్నీ కూడా. అంటే ఎక్కడ కూడా కనీసం శ్రద్ధ పెట్టాల. కానీ ఈరోజు మీరు అప్లికేషన్ మన ఆఫీస్కి తీసుకొచ్చి వెరిఫికేషన్ చేయించుకుని క్లియర్ చేస్తే అక్కడి నుంచి మీకు ₹1 ఖర్చు లేకుండా మీ అప్లికేషన్ పాలకుల నుంచి అమరావతి మేమే పట్టుకెళ్ళి మేమే ముఖ్యమంత్రి గారి దగ్గర సంతకాలు చేయించుకుని మళ్ళీ మేమే అక్కడ ఆఫీస్లో చెక్కు తయారు చేసి ఆ చెక్కు మళ్ళీ మేమే పాలకులను పట్టుకొచ్చి మీకు ఫోన్ చేసి ఈరోజు మీకు చెక్కు వచ్చింది మీరు తీసుకోండి అని చెప్తూ ఉన్నామని అంటే దయవుంచి క్రింది గ్రామ స్థాయి, వార్డు స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త దగ్గర నుండి నాయకుల వరకు కూడా ఏ రకంగా పని చేస్తే ఈ ప్రతిఫలం మీకు అందుతుంది అనేది మీరు అర్థం చేసుకుని ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని అంటే మీరు ఒక్కరే కాదు, మీకు జరిగినటువంటి న్యాయం 10 మందికి మనం చెప్పాలి. ప్రతి గ్రామంలోనూ 10 మంది కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే మనకి అవినీతి పత్రికలు లేవు, అవినీతి ఛానల్స్ లేవు. అందుచేత మనం చేసినటువంటి మంచి పనిని మనమే లబ్ధి పొందిన వాళ్ళే ఒక ఛానల్గా మీరు ఉండాలి, ఒక పేపర్గా మీరే ఉండి అందరికీ ఇటువంటి విషయాలు చెప్పి ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటే మేలు జరిగేది మరింత పేద వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకి అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ హయాంలోనే రాష్ట్రంపై అప్పుల భారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ
పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ను 2019-23 మధ్య భారీగా తగ్గించారని, ఎన్జీటీ అనుమతి లేకుండా పనులు చేయడం వల్ల ప్రభుత్వం భారీగా జరిమానాలు చెల్లించాల్సి వచ్చిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఆ సమయంలో రాష్ట్రంలో వైసీపీ పాలన ఉందని, ఆ 2 నెలల్లోనే వైసీపీ 35.5% అప్పు చేసిందని, మిగిలిన 10 నెలల కాలానికి కూటమి ప్రభుత్వం 66.5% అంటే 53,000 కోట్లు అప్పు చేసిందని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే చివరి రోజున క్యాగ్ రిపోర్టు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల 2024-25 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పాపం బొత్స గారు ఎప్పుడూ ఫైనాన్స్ గురించి మాట్లాడలేదు, ఆయనకి ఫైనాన్స్ గురించి తెలియదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో విద్యాశాఖ ఆ శాఖ చూసుకున్నారు, కానీ ఫైనాన్స్ గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. అట్లాంటి బొత్స సత్యనారాయణ గారికి క్యాగ్ రిపోర్ట్ ఇస్తే ఆయన చేతిలో ఏదో కాగితం పెట్టుకొని క్యాగ్ రిపోర్ట్ అని పాపం అప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆయన చేత తెగ అరిపించారు. ఆర్థిక మంత్రి కేశవ్ గారు, అయ్యా రిపోర్ట్లో ఏముందో కాస్త చూపించు మాకు, ఒకవేళ మా తప్పు అయితే మేము సరిదిద్దుకుంటాము, లేదంటే అసలు ఏముందో చెప్తే కదా అంటే 2-3 సార్లు అడిగారు. మాకు స్పీకర్ ద్వారా ఆ రిపోర్ట్ని మీరు పంపిండి, మీరు చేతిలో ఏదో కాగితం ఇట్లా పెట్టి ఇట్లా ఊపుతున్నారు కాగితం, క్యాగ్ రిపోర్ట్ అని ఓని అరుస్తున్నారు. 2-3 సార్లు అడిగేటప్పటికి పాపం బొత్స గారికి ఎక్కడ షేర్ తీసుకోవాలో ఎక్కడ తలపెట్టుకోవాలో అర్థం కాకుండా యాజ్ యూజువల్గా ఈ మధ్య వాళ్ళ కొత్త వర్డ్ కనిపెట్టారు, మేము వాకౌట్ చేస్తున్నాం. అరే నువ్వే కదా మాట్లాడింది, క్యాగ్ రిపోర్ట్లో ఏదో ఉందన్నావు, ఆ రిపోర్ట్ ఏదో మాకు పంపిస్తే మేము చూసి దాని మీద మేము మాట్లాడతామే అని ఆర్థిక మంత్రి, అసెంబ్లీ వ్యవహారాలు చూసే ఆర్థిక మంత్రి మాకు ఆ రిపోర్ట్ పంపిస్తే కదా ఏముందో, అసలు నువ్వేం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు, అట్లాంటి క్యాగ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే మేము వాకౌట్ చేస్తున్నాం అన్నారు. క్యాగ్ రిపోర్ట్లో ఏమన్నా అన్నారా? మా గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? వాళ్ళ గవర్నమెంట్ ఏమన్నా అన్నారా? 2024-25 సంవత్సరంలో ఏప్రిల్ మే మాసాల్లో అధికారంలో ఉండింది వైసీపీ ప్రభుత్వం, అంటే ఎలక్షన్ల ముందు. మేము వచ్చింది ఇందాక నేను చెప్పినట్టు జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం. అంటే ఈ 2 నెలల పాటు చేసిన అప్పులు బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు ఏముందని అప్పు చేశారో అసలు అర్థం కాదు. ఆ 2 నెలల్లో అంటే అధికారం దాదాపు ఎలక్షన్లు పూర్తయిపోయిన తర్వాత కూడా ఎలా అప్పులు చేస్తారు వీళ్ళు? ఎలక్షన్ 14th పూర్తయిపోతే ఆ తర్వాత కూడా అప్పులు చేశారు. ఎందుకు చేశారో, ఏం ఖర్చు పెట్టారో, ఆ 2 నెలల అప్పు వైసీపీ లెక్కలోకి వస్తుంది కదా. అంటే నువ్వు చాలా తెలివిగా 2024-25లో 2 నెలల పాటు తెగ అప్పులు చేసేసి 35% అప్పులు, సంవత్సరానికి 100% అనుకుంటే 35% అప్పులు 2 నెలల్లో చేస్తున్నావు. అవి కూడా మా మీద దోసేస్తారా? అన్యాయం కదా, తప్పు కదా. ఇట్స్ ఫైనాన్షియల్ మిస్డిమినర్ అంటారు. అంటే నువ్వు ప్రజలకి క్యాగ్ రిపోర్టు కూడా ఇంటర్నెట్లో కనీసం చూడలేంత వెరిబాగులో జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క దృష్టిలో మామూలు ప్రజలు. కాగ్ నివేదిక 2024-25 మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని కవర్ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇచ్చింది. అప్పుల సంఖ్యలో 2024 ఏప్రిల్ మేలో వైసీపీ గవర్నమెంట్ చేసిన అప్పులు కూడా ఉంటాయి. సో ఏప్రిల్ మే నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి 2024లో జూన్ నెలలో మేము వచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి కనీసం మీరు అప్పుల గురించి మాట్లాడేప్పుడు మీ అధికారంలో ఉన్న నెలల్లో అప్పులు తీసేసి మాట్లాడండి. ఏముంది 2 నెలలే కదా ఏముంటాయి అని అనుకోవచ్చు, కానీ మహానుభావుడు పోతూ మొత్తం అన్ని అప్పులు చేసిపోయాడు. మొత్తం 81,071 కోట్లు అప్పుల్లో కేవలం 2 నెలల్లోనే ఏప్రిల్ మే నెలలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు దాదాపు 27,205 కోట్లు అప్పులు చేశారు 2 నెలల్లో. మొత్తం 81,000 crores అయితే దాంట్లో 2 నెలల్లోనే పోతూ 27,205 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఏం చేసావయ్యా బాబు? సో క్యాగ్ నివేదిక ఏదైతే చెప్పిందో క్యాగ్ ప్రకారం టెక్నికల్గా వాళ్ళు కరెక్ట్ అయినా కూడా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము 81,000 కోట్ల రూపాయలు 2024-25లో చేయలేదు. అది వైసీపీతో కలిసి చెప్పిన అప్పు. మేం చేసింది కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రత్యేక పాఠశాలలను స్థాపించి దాడులు, అవమానాలను సైతం లెక్క చేయకుండా మహిళాభ్యుదయం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని వైసీపీ నాయకులు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించిన అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే మాజీ సీఎం జగన్ కూడా తన 5 ఏళ్ల పాలనలో విద్యా సంక్షేమ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి మహిళాభ్యుదయానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. చిన్న వయసు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, కుల వివక్షతని, బాలికల విద్యని, ఇలాంటి సామాజిక అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని సమాజంలో మార్పులకి ఆనాడే కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే మహిళల్లో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, వారన్నిటిని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వివాహిత భర్త మరణించిన తర్వాత వివాహం చేసుకోకూడదు అని ఉండేటటువంటి దాన్ని మార్చి మళ్ళీ పెళ్లి చేయడం, అలాగే మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క సాధికారత కోసం పోరాటం చేసి మార్పులు తీసినటువంటి ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే గారు. ఆ రోజుల్లో అంటే 1840-50 ప్రాంతాల్లో ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, చదువు చెప్పించడం కానీ ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని ఆపేవారు. ఎక్కడ కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండేటివి కాదు. అలాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఏకంగా స్కూల్నే ప్రారంభించారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే మొట్టమొదటి స్కూల్ని ప్రారంభించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది. అలా సావిత్రిబాయి పూలే గారు స్కూల్ని ప్రారంభించి ఈరోజు అందరూ కూడా జాతంతా కూడా మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారిని ఆరాధిస్తూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి విద్యార్థుల కోసం కానీ, మహిళల కోసం కానీ చేసినటువంటి పోరాటాలు ఈ రోజు కూడా ఎవరు మర్చిపోలేకపోతా ఉన్నారు. మహిళలందరికీ కూడా చదువు ద్వారానే విముక్తి వస్తుంది, చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఎంతోమంది మహిళలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శకురాలాగా ఈరోజు ఇంతమంది మహిళల్లో చైతన్యం వచ్చిందన్నా కానీ, వారు ఇంత చదువులో ముందుకు వెళ్తున్నా కానీ వారందరికీ కూడా ఆదర్శంగా ఉండేది సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చదువు ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ, అది ప్రభుత్వం ద్వారా అయితేనే అవుతుంది, ప్రైవేటు పాఠశాలలు అయితే కనుక ఆర్థిక ఫీజులు కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను బలపరచడం కానివ్వండి, మహిళలకి అన్ని విధాలా కూడా ప్రోత్సహించే విధంగా, మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. వాటన్నిటికీ కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని వారికి ఘనంగా నివాళులర్పించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళా జన సున్వాల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను మహిళా కమిషన్ ఎదుట విన్నవించి అర్జీలు సమర్పించారు. పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో మహిళల సమస్యలను చైర్పర్సన్ రాయపాటి శైలజ క్షుణ్ణంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును వేగంగా విచారించి బాధిత మహిళలకు న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. సో మహిళా జన్సున్నాయి అంటే చాలా మంది కూడా మహిళలు ఇబ్బందులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంగళగిరి రాలేరు కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రామ్ అనేది నేషనల్ కమిషన్ విమెన్ కమిషన్ తరఫున దాదాపు ఇండియా మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా అన్ని జిల్లాలు కవర్ అయ్యేటట్టు ఈ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దేశంలో అన్ని రాష్ట్రాలు జిల్లాలు కవర్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో మేము ఈ రోజు నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్గా నెల్లూరు, రేపు గుంటూరు, తర్వాత విజయవాడ, దెన్ రాజమండ్రి, ఆ తర్వాత లాస్ట్ వైజాగ్తో దాదాపు ఒక 15 డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాం ఈసారి.
సో దీంట్లో ఏంటంటే ఈరోజు మా దగ్గరికి వచ్చిన పిటిషన్స్ ఏదైతే ఆఫీస్కి వచ్చినాయో వాటికి ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా మా సమస్య తీరలేదంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా పిలిపిస్తాం మా దగ్గర ఉన్న పిటిషన్స్. అలాగే కొత్తగా వాకిన్స్, ఎందుకంటే చాలామందికి కూడా అంత దూరం రావాలంటే మళ్ళీ రవాణా ఖర్చులు పెట్టుకొని అవన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి సో మేమే ప్రతి జిల్లాకు వచ్చి కూడా ఈ కంప్లైంట్స్ అనేది తీసుకోవటం జరిగింది. సో ఈరోజు జెడ్పీ ఆఫీస్లో మార్నింగ్ 11 నుంచి అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని అయినాయి, ఇంకా కొంతమంది పిటిషనర్స్ ఉన్నారు. సో దాదాపు ఒక 30 వరకు ఈరోజు వచ్చినాయి అనమాట. వీటిని ఏంటంటే వెంటనే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోడల్ ఆఫీసర్ ఉన్నారు, అలాగే రెవెన్యూ నుంచి ఉన్నారు, అలాగే విమెన్ అండ్ చైల్డ్, దెన్ డల్సాస్ లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు. సో మోస్ట్లీ ఈ కేసు ఇప్పుడు వచ్చిన కేసు ఇక్కడికిక్కడ పరిష్కరించవచ్చు అనే విధంగా మేము ప్రయత్నం జరుగుతుంది. సో వచ్చినవి అన్నీ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఎంతవరకు వచ్చేది అనేది కూడా చూస్తూ ఉంటాం. వచ్చిన ఇవి గ్రోయిమ్స్ అండ్ తర్వాత వచ్చి హెరాస్మెంట్ అనేది పని ప్రదేశాల్లో కానివ్వండి, బట్ మేజర్ వచ్చి గృహహింస అండ్ సర్టన్ సివిల్ ఇష్యూస్, వాటిలో కూడా హెరాస్మెంట్ బేస్డ్ సివిల్ ఇష్యూస్. ఎందుకంటే యూజువల్గా కమిషన్ సివిల్ ఇష్యూస్ తీసుకోదు, ఎస్పెషలీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమన్నా. కానీ హెరాస్మెంట్ బేస్డ్ ఏదైతే సివిల్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఏమైనా ఉన్నా కూడా మేము తీసుకుంటాం. యాక్చువల్లీ జీరో ఎఫ్ఐఆర్ అనేది కొంచెం ఎక్కువ ప్రమోట్ చేయాలండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఎందుకంటే అది ఎక్కడి నుంచి అయినా అంటే ఈజీ యాక్సెసిబిలిటీ, లా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి, పోలీసులు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలని జీరో ఎఫ్ఐఆర్ తెచ్చారు. సో ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి అయినా గట్టిన 3 రోజుల్లో ఆ కన్సర్న్డ్ పరిధికి వెళ్ళి అది కొంచెం ఎడ్యుకేట్ మనం చేయగలగాలి అందరినీ. బికాజ్ అందరికీ భయం ఉంటుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, లేకపోతే హెసిటేట్ చేస్తుంటారు. కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ కనుక మనం కొంచెం ప్రమోట్ చేస్తే అది ప్రజల్లోకి బాగా వెళ్ళి అట్లీస్ట్ ఈ ఫెసిలిటీ ఉంది అని మాకు తెలుస్తుంది వాళ్ళకి. పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు పెంచడానికి ఖండించారు. గృహాలకు వాడే గ్యాస్ బండకు 60 రూపాయలు, వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ బండకు 115 రూపాయలు పెంచడం వలన ప్రజలపై నెలకు 30 కోట్ల భారం పడుతుందని తెలిపారు. సిపిఎం పట్టణ కార్యదర్శి జవ్వాది శ్రీను మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కట్టెలపై వంటలు చేసుకునేలా చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు సంబంధించి గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య వినియోగదారానికి గ్యాస్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే నిన్న శనివారం నుంచి అది అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయంగా సముద్ర ధరలు పెరిగిన సందర్భాల్లో ధరలు పెంచుతున్నామని, అంతర్జాతీయంగా సముద్ర ధరలు తగ్గినప్పుడల్లా రాష్ట్రంలో దేశంలో కానీ సముద్ర ధరలు తగ్గిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో ముడి పదార్థాలకు సంబంధించినటువంటి పెట్రోల్ ఉత్పత్తి ధరలు ఏవైతున్నాయో ఆ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మేము పెంచుతున్నామని చెప్తున్నారు. ఈ గ్యాస్ పెంపుదలకు సంబంధించింది ఈ దేశంలో ప్రధానికి మీద పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితుంది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. మహిళలకు కానుక కింద ప్రధానమంత్రి 60 రూపాయలు పెంపుదల చేస్తూ భారవేయడం జరిగింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళి ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్, వీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ బంధు పథకం కింద ప్రతి సంవత్సరం 1000 కోట్లు ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతు బంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారు లేస్తే గ్రామాల్లో ఉండేది మీరు, తెల్లారు లేస్తే అందరితో కలివిడిగా తిరిగేది మీరు. ఇవాళ రాష్ట్రం అంతటా కూడా రైతులు అనుకుంటున్న మాట ఒకటే. మార్చి 9వ తారీఖు ఈరోజు 9వ మార్చి. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది, ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలవుతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు, ఇప్పుడు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లెక్క ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉండాలి. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అర్రాసి పెట్టి పేదల ఇండ్లు గులగొట్టి, చూస్తున్నారు కదా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో. మొన్న ఖమ్మంలో గులగొట్టిండు 1000 ఇండ్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ల కిందట పైసా పైసా కూడబెట్టి గరీబోళ్ళు కట్టుకుంటే వాళ్లకు శత్రుదేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసోళ్ళు, 3000 మంది పోలీసోళ్ళు తెల్లారి 3 గొట్టంగా పోయి ఆ మొత్తం ఇండ్లను నేలమట్టం చేసి, ఒక బాంబు పడితే కదా ఎట్లయితే మొత్తం ఎక్కడికెక్కడ ఛిద్రమైపోతుందో, శిథిలమైపోతుందో, ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున బాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి, కాలు చక్కగా లేనోళ్ళు, చేయి చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు అందరు కలిసి వాళ్ళు కొన్ని ఇండ్లు కట్టుకుంటే 150-200 ఇండ్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న ఇవాళ శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం అన్న నిమ్మల రామనాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో 95 మంది లబ్ధిదారులకు 55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. అప్పుల భారం జగన్ పుణ్యమే అన్న ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. కాగ్ నివేదికను వక్రీకరిస్తూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నాయకులు. మహిళలను వేధింపులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక.
ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.